యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెనని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు యొక్క విజయ రహస్యమే ఆయన సుబుద్ధి. దావీదు మిగుల సుబుద్ధి కలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడనని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు గాని దేవుడు మెచ్చు హృదయము ప్రవక్తన నీలో ఉన్నప్పుడే ఆ గొప్ప దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆ దేవుని తోడు నీకు ఉన్నప్పుడు నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధం గాని వర్ధిల్లదు. నీ ముందర నీ పతనాన్ని కోరే వారి ఎదుట దేవుడు నిన్ను హెచ్చించి చూపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు కూడా. దేవుడు నిన్ను దీవించాలంటే నీవు మంచి హృదయం కలిగి జీవించాలి. మన ఆధ్యాత్మిక జీవితంలోనూ అలాగే మనం చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించాలంటే మొదట మన బుద్ధి బాగుండాలి, మన మనసు సరైనదై ఉండాలి. మన హృదయం సరైనదిగా కాకపోతే, మనసు మంచిది కాకపోతే చేసే ప్రయత్నాల్లో విఫలతనే చూస్తాం, సఫలత ఉండదు. కాబట్టి నీవు సఫలత కలిగి ఇతరుల ముందు హెచ్చింపబడాలంటే ముందు నీ హృదయాన్ని కాచుకో. దావీదు పోయిన చోట్లల్లా ఆయనకు సహాయము కలిగెను. దావీదు పోయిన చోట్లల్లా దేవుని కాపుదల తనకు మెండుగా కలిగెను. దీనంతటికి గల కారణం దావీదు సుబుద్ధి కలిగి ఉండెను. దేవుడు దావీదునకు తోడై ఉండెను. సుబుద్ధి గలవానికి దేవుడు తోడై ఉంటాడు. నీవు అంతటి సుబుద్ధి కలిగిన హృదయం కలిగి జీవిస్తే నీకు దేవుడు ఎల్లప్పుడూ కానీ తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకి ఏదైనా ఇచ్చే ముందు మొదటిగా మన హృదయాన్ని చూస్తాడు. కావున ఎల్లప్పుడూ మన హృదయం ఆయన ఎదుట పరిశుద్ధంగానూ నిష్కలంకంగానూ ఉండాలి. ఆ హృదయాన్ని దేవుడు మెచ్చుకుంటాడు. కొంతమందిని చూస్తుంటాము, ఎదుటికి మాట్లాడినప్పుడు వెన్నలాగా కరిగిపోయేలాగా మృదువుగా మాట్లాడతారు, కానీ హృదయంలో వారి గురించి లోలోపల నొచ్చుకుంటూ వారిని శపిస్తూ వారి యొక్క పతనాన్ని కోరుతూ ఆ విధంగా వారిని యొక్క బాధలను ఎంతో వీరు సంతోషిస్తూ ఈ విధంగా ప్రవర్తిస్తారు. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నారని మరవకు. అంతటి నీచమైన హృదయం ఒకవేళ నీకు కలిగినట్లయితే ఆ హృదయం నీకు ఉండకూడదని, ఆ సుబుద్ధి కలిగిన హృదయమే నీకు మంచి హృదయం నీకు కావాలని దేవుని ప్రార్థించు. దేవుని నీకు మంచి మనసును దయచేస్తారు. దేవుని నిన్ను ఆశీర్వదించి గొప్ప చేస్తారు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.